హలో వెల్కమ్ టు విజయ ఫ్యాషన్ హోమ్కి స్వాగతము. ఈరోజు చూసారు కదా, షర్టుతో చిన్న పిల్లలకి టాప్ కుట్టడం ఎలాగో చూద్దాము. పైన కాలర్కి 2 ఇంచుల కింద నుంచి కింద పొడవుకి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు, నేను 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 24 తీసుకోండి. అక్కడ నుంచి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చుట్టుకొలత మన పిల్లలకి ఎంత ఉంటుందో అంత తీసుకోండి. ఇది 10 ఇయర్స్ బేబీకి సరిపోతుంది. ఇదైతే గన నేను 9.5, 10 తీసుకున్నాను ఖర్చుతో సహా. మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఎక్కువే ఉంటే కూడా. అందువల్ల సమానంగా కింద మనం పైన కొలత మొత్తం 24 పైనుంచి కిందకి, ఈ 10 ఇంచెస్ ఇటుపక్క సైడ్స్లో 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి సమానంగా కొలత పెట్టుకొని లైన్ వేసేసుకోండి, లైన్ గీసుకోండి. షర్ట్స్ అయితే కొత్తవే ఉంటుంటాయి కదా ఇంట్లో, అవి వాడకుండా అలా పక్కన పడేసి ఉంటాము. ఇలా ఆల్టరేషన్ చేసుకుంటే చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడతాయి ఇవి. కరెక్ట్గా లైన్ గీసేసుకోండి. అక్కడ జోబీ ఉంటుంది, అది కుట్లిప్పేసి తీసేసుకోండి. షర్ట్స్కి ఎలాగో జోబీలు ఉంటాయి కదా, అవంతా కూడా తీసేసుకోండి. నేను ఈ బటన్స్ అయితే అలాగే పెట్టేస్తున్నాను, బటన్స్తో పాటుగా ఆ బటన్సే వేస్తాను పాపకైతే కనుక. 4.5 పైకి పెట్టుకోవాలి, ఆ చివరి నుంచి ఇటుపక్కకి 4.5 పైకి పెట్టుకోవాలి. అదేవిధంగా పైన నుంచి కూడా కిందకి 4.5 పెట్టుకోవాలి. మధ్యలో నుంచి అక్కడికి, మధ్యలో పాయింట్ నుంచి మనం 4.5 కిందకి దించుకున్నాం కదా, అక్కడికి షేప్ లాగా గీసుకోవాలి, ఒక షేప్ వచ్చేటట్టు. ఈ చివర కూడా అలాగే గీసుకోవాలి, 4.5లో వచ్చేటట్టు. 4.5 పెట్టుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్ లైన్ ప్రకారం గీసుకోవాలి. దీన్ని మధ్యలోకి పట్టుకొని ఇంకా మడుచుకుందాం. ఒకసారి మడుచుకునేసి కట్ చేసుకున్నామంటే రెండు పక్కల ఈక్వల్గా ఉంటుంది. ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువ లేకుండా ఉంటుంది. షర్ట్ కొంచెం నీట్ చేసుకోండి, ఎక్కడ జల్లు లేకుండా చూసుకోండి. ఒకసారి కటింగ్ చేసుకుందాము, రౌండ్ షేప్లోనే కట్ చేసుకుందాము. మీ దగ్గర షర్ట్స్ ఉంటే ఇలా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం వేస్ట్గా పడేస్తుంటాం కదా ఇలాంటి షర్ట్స్ అంతా. ఒకసారి అసలు బాగుంటాయి షర్ట్స్, కొంతమంది వేసుకోకుండా పక్కనే ఉంటాయి, పక్కన పడేస్తుంటారు. వాటిని అయితే ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. షోల్డర్ పెట్టుకుందాము. నేను 7 ఇంచెస్ పెట్టాను షోల్డరు. ఇది 10 ఇయర్స్ బేబీ కొలత నేను చెప్పేది. అంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఇంకొంచెం తగ్గించుకోవాలి. చంక భాగం 6 పెట్టాను. మనం షేప్ గీసుకోవాలి, అక్కడ 1/2 ఇంచి. క్రాస్ గీసుకోండి. ఇది కటింగ్ తెలిసి ఉంటుందిలేండి చాలా వరకు. ఇది బ్లౌజులు కటింగ్ అలా ఎలా చంకలు తీస్తామో షోల్డరు అలాగే కొలుచుకొని తీసుకోండి. బ్లౌజ్ తెలిస్తే మాత్రం ఇది ఈజీగానే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ టాపు. కట్ చేసుకోవడమే, జాయిన్ చేసుకోవడం చాలా సింపుల్. హ్యాండ్స్ నేను అంబ్రెల్లా కట్ చూపిస్తాను కదా, ఈ షర్ట్కి పొడవు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ షర్ట్కి పొడవు హ్యాండ్స్ ఉన్నాయి. దాన్ని అంబ్రెల్లా కట్ చేయడం ఎలాగో చూద్దాము. ఇది మాత్రము, ఇది నెక్ కూడా 4 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. మన ఇష్టం, మీరు బ్యాక్ కూడా నెక్ డౌన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు.
నేను ఈక్వల్గా ఉండేటట్టు తీసుకుంటున్నాను, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్. కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా పిల్లలకి ఇరుకు లేకుండా, అందుకనేసి బ్యాక్ కూడా రౌండ్, ఫ్రంట్ కూడా రౌండ్ పెట్టుకున్నాను. మన ఇష్టం, స్క్వేర్ ఏది కావాలంటే అది షేప్ మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. స్క్వేరా, డైమండా. ఇది కూడా రౌండ్ గీసుకుందాము. బాగా గమనించండి మీరు. టైలరింగ్ రానోళ్ళు కూడా ఇది ఈజీగానే మన ఇంట్లోనే షర్ట్ కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు, పిల్లలకి ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఏముండదు, ఆ నెక్ కట్ చేసుకోవడము, అసలు హ్యాండ్స్ కూడా పెట్టకుండా ఊరికే అవుట్లైన్ స్టిచ్చెస్ వేసేసుకొని మడిచేసి అలా కూడా వేసేసుకోవచ్చు. కటింగ్ జాయింట్ చేసేసి అంతే, కటింగ్ చేసుకోవడం జాయింట్ చేసి వేసేస్తే కూడా సరిపోతుంది పిల్లలకి. ఊరికే ఒక్కొక్క స్టిచ్ అవుట్లైన్ వేసేసి టైలరింగ్ రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అవి అలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. షేప్ మీరు పిల్లల్ని బట్టి తీసుకోండి, సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది చూసుకొని దాన్ని బట్టి లూజ్ పట్టేసుకోండి. ఒకసారి సైడ్ స్టిచ్ వేసి పిల్లలకి వేసి చూసి మళ్ళీ ఒకవేళ లూజ్ ఉంటే మళ్ళీ పట్టుకోండి మీరు ఒకసారి. ఇది అంబ్రెల్లా కట్టు చూపిస్తానని పోయినసారి వీడియోలో చెప్పాను కదా, అది కటింగ్ చూపిలేదు దానికి, దీనికి చూపిస్తున్నాను. హ్యాండ్స్ కూడా జల్లు రాకుండా చూసుకోవాలి. పైన నుంచి కొలత తీసుకోవాలి మనము, షర్ట్ పైన నుంచి దాని మధ్యలో ఒక పాయింట్ పెట్టుకుందాము. అటుపక్క ఎన్ని ఇంచెస్ తీసుకుంటే అన్ని ఇంచెస్, ఇది 15 ఇంచెస్ ఏమో వచ్చింది. 7.5 పెట్టుకున్నాను. మనం చంకని కొలుచుకొని దాని ప్రకారంగా మీరు కట్ చేసుకోవచ్చు. చంక భాగం ఎంత ఉందో నేను 2 ఇంచెస్ పెట్టి ఆ 2 ఇంచెసే వచ్చేటట్టు రౌండ్గా షేప్ తీసుకోండి. ఆ రౌండ్ షేప్ తీసుకోవాలి. అంబ్రెల్లా కట్ ఇది చూడండి. మళ్ళీ అక్కడ నుంచి మనకి ఎంత పొడుగు ఉంటే క్లాత్ అది వేస్ట్ కాకుండా మొత్తం తీసేసుకున్నాను నేను. 4.5 ఉన్నింది, 4.5 వస్తుంది చుట్టుకొలత. మొత్తం 4.5 రౌండ్ షేప్లో పెట్టి గీసుకోవాలి. అది 4.5 వస్తుంది. మళ్ళీ దానికి అవుట్లైన్ జిగ్జాగ్ చేయాలి. జిగ్జాగ్ చేసుకుంటే బాగుంటాయి అంబ్రెల్లా హ్యాండ్స్కి. ఎప్పుడు హ్యాండ్స్ పెట్టుకోకుండా కూడా పైపింగ్ పెట్టేసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి. నేను ఇది క్లాత్ ఉంది కదా అని అంబ్రెల్లా కట్ పెడుతున్నాను. హ్యాండ్స్ బాగుంటాయి బఫెల్లాగా అనేసి, బఫ్ హ్యాండ్స్ లాగా పిల్లలకు బాగుంటాయి బఫ్ హ్యాండ్స్. ఎప్పుడు చాలా హ్యాండ్స్ చూసారా ఎంత బఫ్గా కనిపెడుతున్నాయో. చిన్న బొమ్మలకైతే ఫ్రాక్ లాగా కూడా ఉంటాయి ఆ హ్యాండ్స్. షోల్డర్ జాయింట్ చేసుకుందాము. అది మడిచైనా కుట్టుకోవచ్చు మీరు, ఇలా మడిచైనా కుట్టుకోవచ్చు.
నేనైతే పైపింగ్ లాగా వేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. అలా మడిచి కూడా కుట్టేసుకోవచ్చు. నేను మడిచి కుట్టడం కన్నా మళ్ళీ పైపింగ్ వేసుకుంటున్నాను. అది 1 ఇంచ్ కొలత పెట్టుకొని క్రాస్ పీస్ కట్ చేసుకొని పైపింగ్ లాగా వేసేస్తాను. థ్రెడ్ పైపింగ్ కాదు, మామూలు పైపింగే వేస్తాను దీనికైతేను. ఇంతకుముందు చూపించాను కదా, అలా కూడా కుట్టేసుకోవచ్చు మీరు మడిచి, లేదా ఇలా పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. లేదా లేస్ అయినా కూడా, ఏదైనా లేస్ మీ దగ్గర ఉన్నిందంటే దానికి పైన పెట్టేసి దానిపైన లేస్ జాయిన్ చేసేసినా సరిపోతుంది. ఖర్చు పెట్టుకోవాలి పైపింగ్కి. పైపింగ్ అనే కాదు, ఏదైనా కానీ ఫోల్డ్ చేసేటప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. కొంచెం అక్కడక్కడ ఖర్చు పెట్టుకుంటే ఫోల్డింగ్ బాగా అవుతుంది. జల్లు రాకుండా కూడా ఉంటుంది ఫోల్డింగ్. నెక్ పీసెస్ బాగా నీట్గా కనబడతాయి. పైపింగ్ పెట్టుకుందాం దీనికైతే గన. లేదా అలా మడిచేసి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది టాపే కాబట్టి నేను పైపింగ్ పెట్టేస్తున్నాను. నెక్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అటు ఇటు జాయిన్ చేసుకుందాము. బటన్స్ అలాగే పెట్టేయచ్చు. చూడండి, నెక్ కుట్టేసి నాకు నీట్గా కనపడుతుంది. ఇంకా జాయిన్ చేసేసుకుందాము. అటు ఇటు ఒక్కొక్క స్టిచ్ వేసేసుకుందాము. ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత, హ్యాండ్స్ కుట్టిన తర్వాత మీ పిల్లలకి వేసి చూడండి. ఏదైనా లూజ్ ఉంటే మళ్ళీ ఒక్కొక్క స్టిచ్ వేసుకోండి. కొలుచుకొని తీసుకోండి పిల్లలకి ఎంత ఉన్నా కానీ. ఎంత ఉందో దానికి మీ చుట్టుకొలత 32 ఉంటే దాన్ని 4 బాగా చేయండి. దాంట్లో 1 ఇంచ్ యాడ్ చేసుకొని కొలతకి కట్ చేసుకోండి. 1 ఇంచ్ అన్నా పెట్టుకోండి, లేదా 1.5 ఇంచ్ అన్నా పెట్టుకోండి ఎక్స్ట్రాగా. లూజ్ ఉంటే పర్లేదు కదా, మరీ తక్కువ ఉంటే కష్టం అయిపోతుంది మళ్ళీ. జాయింట్ చేసేస్తాం కదా, ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. అంబ్రెల్లా హ్యాండ్స్. హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకొంచెం కింద కుట్టడము, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం, టాప్ రెడీ అయిపోతుంది. పిల్లలకి వేసేయచ్చు. మా పిల్లలు ఈరోజు సండే కదా, టీవీ తగ్గించడమే లేదు సౌండ్ అయితే. ఆ సౌండ్ కూడా వినపడుతూనే ఉంది. సౌండ్ తగ్గించండి అని అర్చన కూడా తగ్గించడంలా. ఈరోజు మాకు సండే ఒక్కరోజు లీవు, ఆన్లైన్ క్లాసులు లేవు అనేసి టీవీ పెట్టుకొని ఉన్నారు. జాయింట్ అయిపోయింది. అయిపోయింది. హ్యాండ్స్ జాయింట్ అయిపోయినాయి. ఇంకా కింద మడిచి కుట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెము ఒక స్టిచ్ వేసుకుంటే కింద మడిచి కుట్టేసుకుంటాము. ఎంతో అందమైన టాప్ రెడీ అయిపోయింది. మీరు ఇష్టం ఉంటే అవుట్లైన్కి కూడా లేస్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఏం పెట్టడం లేదు, ఇది ఆల్రెడీ చెక్స్ ఉన్నాయి కాబట్టి ఈ షర్ట్కి
ప్లెయిన్ అయితే ఏదైనా లేస్ పెట్టుకొని ఫ్రంట్ కూడా లేస్ పెట్టుకోవచ్చు. మీ పిల్లలకి వేసి చూసేయండి రెడీ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్.